తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రెస్టీజియస్గా ఒక దిక్కు అన్నదాతలు కష్టపడతా ఉంటే, నిరుద్యోగులు రోడ్డెక్కుతా ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసి ఎక్కడ కూడా అప్పు కూడా పుట్టని పరిస్థితి వల్ల అంత ఆర్థిక సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ అనేది మొత్తం తెలవాలి, ఎక్కడ పోయినా నాకు అప్పు పుట్టాలి, ఎక్కడ పోయినా నాకు రెడ్ కార్పెట్ వేయాలి, ఈ రాష్ట్రానికి మంచి పేరు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఇక్కడ ప్రపంచ సుందరీకరణ పోటీలు పెట్టిండు. మరి ఆ సుందరీకరణ పోటీలలో లాభం కంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు భారతదేశానికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా ఈరోజు ఒక నిర్వాహకులు ప్రవర్తించారు. నేను మొన్నటి దినాన మొన్న శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉమెన్ ఎవరైతే ఈ కమిటీ ఉందో ఆ కమిటీ ఉమెన్ సేఫ్టీ కమిటీ వాళ్ళను మేడం గారి చికా గోయల్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ రిపోర్ట్ మొన్న 2 గంటలకు ఇస్తుందన్న పొద్దుగాల తెలిసింది. అందులో కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఫయ్యం ఖురేషి ఉన్నాడో, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ చైర్మన్గా ఉన్నాడు, ఆయన పేరు వచ్చింది. మరి ఆయన తర్వాత ఇంకా అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ గారి పేరు కూడా వచ్చింది. సరే, ఆయన ఎంబడి ఉండని పెట్టిండ్రో ఏందో ఆయన పేరు కూడా పెట్టిండ్రు. మరి మధ్యాహ్నం ఇవ్వాల్సిన రిపోర్ట్ ఒకటిసారి ఎందుకు ఆగిపోయింది నాకు పక్కాగా తెలుసు. అయితే అదే రోజు సాయంత్రం నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తే మన ఈ ఫయ్యం ఖురేషి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు నాకు పరువు ఉంది, నాకు మర్యాద ఉంది, నాకు గౌరవం ఉంది, అవన్నీ భంగం కలిగించే విధంగా సోషల్ మీడియా ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ వ్యవహరిస్తున్నాయని ఫిర్యాదు చేసిండు. సరే, ఇక నేను దాని తర్వాత అసలు నన్ను పోయిండో లేదో శుద్ధపూస కావచ్చు, దాని గురించి మనం తెలుసుకుందామని చూస్తే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే ఇది నేను ఫుటేజ్ నేను తీసిన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో బాజాప్తా లోపలికి పోయిండు. చౌమల్లా ప్యాలెస్లో ఈయన ఏ హోదాలో పోయిండు? ఈయన ఒక మంత్రా, ఒక అంబాసిడరా, ఒక టూరిజం మినిస్టరా, లేకుంటే ఈయన ఏ హోదాతోని లోపలికి పోయిండు? ఎక్కడ రానిచ్చిండ్రు? ఒకటి, ఈరోజు ఒక ముద్దాయి ఒక ఆరోపణ వచ్చినటువంటి వ్యక్తి ఎవరితో పోయినా వాళ్ళని కూడా ఏ విధంగా లోపలికి వచ్చిందని చెప్పాలి. ఈ రోజున ఈయన కార్పొరేషన్ చైర్మన్ అయితే మరి దాదాపు 30 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా పిలవాలి కదా. మరి మంత్రులు కూడా దాదాపు 30 మంది ఉన్నారు, మంత్రులను కూడా పిలవాలి కదా. అంతమంది మంత్రులు కేవలం శ్రీధర్ బాబు, కొండ సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఒక 5-6 పిలిచిండ్రు, తక్కిన పిలువలే. అంటే వీళ్ళందరికంటే గొప్పడా అయినా? తక్కిన 20 మంది మంత్రుల కంటే ఈయన గొప్పడా? తక్కిన 30 మంది కార్పొరేషన్ చైర్మన్ గొప్పడా? ఈయన ఏ విధంగా లోపడొచ్చిండు? నా డిమాండ్ ఒకటే, ఈయన ఎక్కడెక్కడ తిరిగిండో ఆ సీసీ ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలి. మిస్ మ్యాగీ అన్నట్టు ఆమె ఎక్కడెక్కడ మిస్సింగ్ ల్యాండ్ మ్యాగీ అన్నట్టు ఆమె ఎక్కడెక్కడ ఉందో ఆమె ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలి. ఈరోజు వచ్చే రిపోర్టు మీరు అడ్డగించి ఆపేసి, ఎందుకంటే హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నాక ఆయన పక్కన భార్యాభర్తలు ఉంటారు, భార్యాభర్తల పక్కన ఆయన పోయి నిలబడాలంటే ఈయన ఎంత ఇంపార్టెంట్ అయి ఉండాలి. కాబట్టి ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉన్నాడు. కాబట్టి ఇది నంబర్ 1. రెండో పాయింట్, అక్కడ మిస్ మ్యాగీకి క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ నేను ఎందుకంటా అంటే నేను వేరే పార్టిసిపేట్ అయితే నేను పట్టించుకోను. ఈమె ఎవరంటే మిల్లా మ్యాగీ మిస్ ఇంగ్లాండ్ 2024 స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ సిపిఆర్. అంటే గుండె జబ్బులు వచ్చిన వాళ్లకు, గుండె హఠాత్తుగా ఆగిపోయిన వాళ్లకు, అంటే కరోనా తర్వాత గుండెలు ఎక్కువ శాతం ప్రపంచవ్యాప్తంగా ఆగి చచ్చిపోతుంది. అందులో మిస్ మ్యాగీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మలు చాలామంది చనిపోయారు హార్ట్ ప్రాబ్లంతో. కాబట్టి సిపిఆర్ గురించి తెలియక చాలామంది చచ్చిపోతున్నారు. ఇది ఇంగ్లాండ్ మొత్తం స్కూళ్ళు కాలేజీలో తిరిగి ఈ కార్యక్రమం పెట్టింది, క్యాంపెయిన్ చేసింది. అలా ప్రిన్స్ చార్లెస్ కూడా పిలిచి ఈమెను అభినందించిండు. ఈమె ఒక పర్పస్తో పాల్గొన్న ఈమె పర్పస్ ఏంటంటే, నేను ఇందులో పాల్గొంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రీగానే టూర్ చేయొచ్చు సంవత్సరం పాటు. కాబట్టి ప్రపంచవ్యాప్తం నలుమూలలో పోయి సిపిఆర్ గురించి స్కూళ్ళల్లో, కాలేజీలలో, ప్రజలల్లో నేను అవగాహన తీసుకొస్తా అని చెప్పేసి ఆమె వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకని ఆమె స్టేట్మెంట్ చాలా బాగుంటుంది. నేను దీనికోసం ఈరోజు ఆగిపోయి అనేకమైన గుండెలకు ఈమె చప్పుడు వినిపించే పరిస్థితి వస్తుంది కదా అని నేను అనుకున్నా. అటువంటి దాన్ని దుర్మార్గుడు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి దుర్మార్గుడు, ముఖ్యమంత్రి
ఆ ఇండైరెక్ట్ సపోర్ట్ తోని ఈ రోజు లోపలికి తీసుకుపోయి వదిలేసి నువ్వు ఏమన్నా చేసుకో అన్నట్టుగా వాళ్ళని వదిలేస్తే ఈ రోజు వాళ్ళు స్వేరావిహారం చేసి ఇటువంటి లేడీ ఎవరైతే ప్రపంచానికి పనికొచ్చేదో ఆగిపోయే గుండెలను కొట్టుకునేటట్టు చేసే ఒక ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగానే చాటి చెప్తా అని చెప్పిందో అటువంటి ఆమెను పారిపోయేటట్టు చేసిండ్రు. ఈ రోజు తెలంగాణకు హైదరాబాద్కు మంచి పేరు తెస్తా అనేది కాదు, తెలంగాణకు హైదరాబాద్ కాదు, భారతదేశానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ వ్యవహరించింది. నీవు వాళ్ళను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రు? ఈ రోజు నాకు గౌరవం ఉంది, నాకు నీతి ఉంది, నాకు నిజాయితీ అంది డోలు కొట్టుకునే ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్న గౌరవాన్ని తీసిపెట్టేసాడు. ఈరోజు బ్యూటీ స్థాయి ప్రపంచ సుందరీకరణ కార్యక్రమాలు ఎంత నీచంగా తీసుకొచ్చినంటే నేను ఇంకొక స్టేట్మెంట్ వినిపిస్తా. ఈయన ఒక బ్రోకర్, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఆల్రెడీ ఈయన పైన అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఎవరిపైన? మిస్టర్ ది గ్రేట్ జయేష్ రంజన్ పైన. ఈయన స్టేట్మెంట్ ఏ విధంగా మాట్లాడతారంటే, మీరు ఒక్కొక్క టేబుల్ పైన ఇద్దరిద్దరు ఆరోపణలు పెట్టినా ఇలా మీరు విఐపీలు పోవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టవచ్చు. ఇగో ఇది నండి. But Mansa also will go around. She will move from table to table because you won't know, apart from the two who are sitting right with you, you won't know who else are there. ఇప్పుడు ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రోకరా? She will introduce everyone. నువ్వు టేబుల్కు తిరగచ్చు, అక్కడ ఉన్న ఒక్కొక్క టేబుల్ మీద ఇద్దరిద్దరు ఆరోపణలు పెట్టినా వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతో ముచ్చట పెట్టవచ్చు అని మాట్లాడి ముచ్చట పెట్టవచ్చు. ఒకరినొక చేరి అంటే ఏం పెట్టాలి, దేని గురించి మాట్లాడాలి? ఎక్కడైనా సుందరిక పోటీలో ఇటువంటి జరిగినాయా? ఎవరెవరు లోపలికి వచ్చిండ్రు, ఏ క్యారెక్టర్ ఉన్నోడు వచ్చిండ్రు, ఏ క్యారెక్టర్ లేనిపోయిండ్రు? ఇక చూద్దాం. ఇక సుందరీకరణ పోటీలు ఎక్కడ దిగజారినాయంటే ఇక ఇంకో సిపాయి ఉన్నాడు ఇక్కడ మనకు, ఇంకో సిపాయి. ఆ సిపాయి అన్నాడు ఈ సిపాయి. ఈ సిపాయి ఎవరు?